హలో అండి, నేను డాక్టర్ దీపికా బొప్పన, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సెంటర్ ఒంగోలు బ్రాంచ్. సో ఈ వీడియోలో ఏంటంటే ఎగ్ డెవలప్మెంట్కి ఏం మెడిసిన్స్ ఉంటాయి, సాధారణంగా వాడే మెడిసిన్స్ ఏంటి అనేది చెప్పబోతున్నాను. సో కొంతమందిలో ఏంటంటే న్యాచురల్గా ఏంటంటే ప్రతి సైకిల్కి ఒక ఎగ్ అనేది న్యాచురల్గా పెరిగి విడుదలవుతుంది. కొంతమందిలో ఏంటంటే అది దానంతటా అది న్యాచురల్గా పెరగదనమాట. దాన్నే యానోవులేషన్ అంటాం. యూజువల్గా పీసీఓఎస్లో ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే మనం ఎగ్ డెవలప్మెంట్కి మెడిసిన్స్ ఇస్తామన్నమాట. దాన్నే ఓవులేషన్ ఇండక్షన్ అంటాం. సో ఈ ఓవులేషన్ ఇండక్షన్కి వాడే మెడిసిన్స్ 2 టైప్స్ అని చెప్పచ్చు. ఒకటి ఏంటంటే ఓరల్గా తీసుకునే మెడికేషన్స్, అంటే నోటి ద్వారా టాబ్లెట్ రూపాన తీసుకునేది. రెండోది ఇంజెక్షన్స్ అనమాట. సో ఓరల్ మెడికేషన్స్ మనకున్నవి ఏంటంటే లెట్రజోల్ ఒకటి, క్లోమిఫన్ సిట్రేట్ ఒకటి, ట్రోమాక్సిఫన్ అన్నది కొంతమంది వాడుతుంటారు. అండ్ ఇంజెక్షన్స్ మనకి గొనిడోట్రోపిన్స్ అంటాం అనమాట. సో అవి కూడా ఏంటంటే పలు రకాలు ఉన్నాయి. హెచ్ఎంజి అని, ఎఫ్ఎస్హెచ్ అని, ఇట్లా పలు రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. సో యూజువల్గా ఏంటంటే మనం ఓరల్ మెడికేషన్స్తో స్టార్ట్ చేస్తాము. మనం ఓవులేషన్ ఇంజెక్షన్ అనుకున్నప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తాం. సో జనరల్గా ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ అనేవి డేట్ వచ్చిన 5th డే ఆఫ్ సైకిల్ లోపు స్టార్ట్ చేసుకుంటాం అనమాట. స్టార్ట్ చేసుకుని యూజువల్గా ఏంటంటే 5 days ఇవ్వడం జరుగుతుంది. బట్ అది అందరిలోనూ ఒకేలా ఇవ్వాలని లేదు. ఒకవేళ కొంతమందికి అట్లా రెస్పాన్స్ రాకపోతే డోసేజ్ అన్నది నెక్స్ట్ సైకిల్లో పెంచుకుని ఇవ్వడము, లేదా స్టెప్ అప్ అని గ్రాడ్యువల్గా డోస్ పెంచుకుని వెళ్ళి ఫాలికల్ డెవలప్ అయ్యే వరకు ఆ డోస్ ఇవ్వటము, ఇట్లా కొన్ని ప్రోటోకాల్స్ ప్రతి పేషెంట్కి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందరికి ఒకలానే ఉండదు. మనకి ఈ ఓరల్ డ్రగ్స్తో మనకి రావట్లేదు, డెవలప్ అవ్వట్లేదు, డోసేజ్ హై డోసేజ్ వెళ్ళినా లేదా డిఫరెంట్ ప్రోటోకాల్ మార్చి చూసినా రావట్లేదు అన్నప్పుడు మనం ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేసుకుని చూస్తామన్నమాట. సో దాన్ని కంబైన్డ్గా ఓరల్ డ్రగ్స్ అలాగే ఇంజెక్షన్స్ కూడా పెట్టుకుని చూస్తాం. అయితే ఈవెన్ ఓరల్ డ్రగ్స్ ఒకటే వాడినా లేదా కాంబినేషన్తో వాడినా మనం ఈ ఎగ్ డెవలప్మెంట్ అన్నది ఎలా జరుగుతుంది అన్నది ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ కంబైన్ చేసుకుని చూడాలన్నమాట. అప్పుడే దాని రెస్పాన్స్ ఎలా ఉందన్నది తెలుస్తుంది అనమాట. సో ఈ ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్లో ఎగ్ ఎలా పెరుగుతుంది, డెవలప్మెంట్ వస్తుందా రావట్లేదా, ఎప్పటికీ సైజ్కి వస్తుంది, ఎప్పుడు అది ఓవులేట్ అవుతుందా అంటే పగిలి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా వరకు చూడాలన్నమాట. సో అప్పుడే మనకి కంప్లీట్ అయినట్టు ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్. చాలాసార్లు ఏంటంటే సైజ్ వచ్చిన తర్వాత అది రిలీజ్ అయిందో లేదో చెక్ చేసుకోకుండా వదిలేస్తూ ఉంటారు పేషెంట్స్. బట్ రిలీజ్ అయిందా లేదా కూడా కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా చేసుకున్నప్పుడే మనకి సక్సెస్ రేట్స్ అన్నవి బాగుంటాయి ఓవులేషన్ ఇండక్షన్తో. సో ఆల్వేస్ ఏంటంటే మీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ డోసేజ్ ఎప్పుడు వాడాలి అన్నది క్లియర్గా తెలుసుకోండి. అండ్ ఇంజెక్షన్స్ ప్రిస్క్రైబ్ చేస్తే ఇంజెక్షన్స్ కూడా కరెక్ట్గా చేయించుకుని స్కాన్స్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు కరెక్ట్గా వచ్చి చేయించుకోండి. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.